వెల్కమ్ టు 7 ఎక్స్‌ప్రెస్ న్యూస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని తిరుమలపురం పంచాయతీలో గల గుడినర్వ గ్రామ సచివాలయంలో స్వచ్ఛ భారత్ పారిశుద్ధ కార్మికుడిగా పనిలో చేరిన మామిడి అంతోను సున్నంవారి చింతలకు చెందిన ఆ బాధితుడు 2021వ సంవత్సరంలో అక్టోబర్ 15వ తేదీన స్వచ్ఛ భారత్ పారిశుద్ధ కార్మికుడిగా గుడినర్వ గ్రామ సచివాలయంలో పనిలో చేరిన అతనికి కొంతకాలం వరకు పనిచేసిన జీతం ఆగకుండా అందింది అని అతను అన్నాడు. తనకు ఒక్కో నెలకు 6,000 రూపాయల చొప్పున జీతం ఇచ్చేవారని 2021లో నుండి 1 సంవత్సరం పాటు నాకు జీతం సకాలంలో నాకు అందింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక 6 నెలల పాటు జీతం ఆగిపోయింది. కాబట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వేరే పనులకు వెళ్తూ సచివాలయంలో పనికి వెళ్లడం కొంతకాలం మానేసి ఇతర పనులకు వెళ్తూ కుటుంబ జీవనం కొనసాగిస్తున్న సమయంలో తిరుమలపురం పంచాయతీకి సర్పంచ్గా ఎన్నుకోబడిన కృష్ణ అనే మా గ్రామ సర్పంచ్ అయిన ఆయన తిరిగి మరల నన్ను పనిలోకి రమ్మని పిలవడం జరిగింది. నేను నీకు జీతం ఇస్తాను, గతంలో జరిగిన వాటితో నాకు పని లేదు, కానీ నేను నీకు ఇప్పటి వరకు ప్రతి నెల జీతం ఇస్తామని మా గ్రామ సర్పంచ్ అయిన కృష్ణ నన్ను పనిలోకి తీసుకెళ్లాడు. అప్పటి నుండి ఆయన నాకు సర్పంచ్ కేవలం 3 నెలల జీతం మాత్రమే ఇచ్చి తదుపరి జీతాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. నాకు 1.5 సంవత్సరం పాటు జీతం ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. నా కుటుంబం గడవడం చాలా కష్టమైంది. అందు విషయమై నేను మా గ్రామ సర్పంచ్ అయిన కృష్ణను నేను గట్టిగా నిలదీయగా, నేను నీకు జీతం ఇవ్వను, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని దురుసుగా ప్రవర్తనతో మాట్లాడి నన్ను భయభ్రాంతులకు గురిచేసి రేపటి నుండి నువ్వు పని లేక రానవసరం లేదు, వేరే వ్యక్తిని మేము పనిలో పెట్టుకుంటామని చెప్పి నాకు రావాల్సిన జీతాన్ని ఇవ్వకుండా నా కష్టాన్ని దోచుకొని నన్ను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఈ పనిని నమ్ముకొని నేను అన్ని పనులు పోగొట్టుకొని ఈరోజు తినడానికి కూడా కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. కుటుంబం గడవక ఏ పని లేక చాలా కష్టపడుతున్నానని ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నా కష్టాన్ని, నా వేదనను గుర్తించి నాకు తగు న్యాయం చేసి నా కష్టాజీతాన్ని నాకు తిరిగి ఇప్పించాలని ఆయన కోరారు. అంతోని నాది ఎస్పీ చింతల పాలెము. నేను వచ్చి 2021లో అక్టోబర్ 15లో వచ్చి స్వచ్ఛ భారత్ కింద పనిచేస్తున్నాను. నేను చేసేటప్పుడు నాకైతే 1 ఇయర్ మటన్ శాలరీ పడింది. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి సుధాకర్ సార్ ఉన్నారు. ఆయన అయితే ఏం చేసిందంటే ఒక 3 నెలలకి ఒక 2 విడతలుగా నాకు పెడుతున్నారు సార్. అప్పుడైతే నా ఫ్యామిలీ బాగా రన్నింగ్ అవుతున్నది. నా ఫ్యామిలీ రన్నింగ్ అవుతుండేలాగా ఈ పని చేసుకొని వేరే పనికి కానీ వెళ్తున్నాను. సార్ కానీ ఏం చేసిందంటే ఈ పని కాకుండా ఏదైనా నువ్వు పని చేసుకున్నా కానీ నీ ఫ్యామిలీ బాగుంటుంది కదా అని చెప్పి ఒక సపోర్ట్ ఇచ్చిండు ఆ సార్ అయితే. దాని తర్వాత మారిన సార్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు ఈ పీరియడ్లో మేము చేసేది ఎంత కష్టం చేస్తుంటారు కదా అని హెల్ప్ చేసింది సార్ కొంతమంది. కరోనా పీరియడ్లో మేము ఏం చేసిన శానిటైజర్ లేదు, డీసెన్సర్ లేదు. 5 ఊర్లు సార్, మొత్తం వచ్చి పిల్లాపురము, మొత్తం వచ్చి ఎస్టీ కాలనీ, దుంపూర్పల్లి, ఎస్పీ చింతల, మళ్ళీ వచ్చి ఈడ సార్ గుడినర్వ, ఇదంతా మేము చేస్తున్నాం సార్. చేసేటప్పుడు మాకు ఏది ఆస్కారం అంటే ఈ జీతం ఒకటే, మాకు నెలకు పడేది జీతం ఒకటే, అది 6,000 మాకు పడేది. 6,000 పడేది కానీ మాకు ఎప్పుడంటే ఆ సార్ ఉండేటప్పుడు పడిందే కానీ దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే గెలిచిన తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు సార్ కాడ మేము పెట్టేస్తామని చెప్పి మీరు చేస్తూనే ఉండండి పోకర్ ఇచ్చింది సార్. అప్పుడు స్టార్టింగ్ అయితే గెలిచిన లిమిట్ అయితే మీకు ఏం ఇబ్బంది లేదు, మీరు చేస్తూ ఉండండి, మీకు అన్ని డబ్బులంతా సమకూరుస్తాము అని చెప్పింది సార్. చేసిన తర్వాత దాని తర్వాత ఒక నెలే సార్, 1 నెల తర్వాత ఏదే లేదు సార్ మాకు. ఒక 1 ఇయర్గా 2 ఇయర్స్గా అసలు జీతమే పడలేదు. మేము పోయి మా బతుకు తిరిగింది. అక్కడ బండి ఉంది సార్, నేను బండి వేసుకొని పోయి సార్ వాళ్ళు ఎప్పుడైనా పిలిచినా కానీ నేను ఆ టైంకి వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు ఈ పెట్రోల్ కన్వెన్స్ కానీ మాకు ఆడ ఇవ్వరు సార్. ఆ పని చేసుకొని అట్లా ఇంటికి వస్తాను. మా ఇంట్లో వచ్చిందంటే ఏంది ఇంకా కానీ జీతం పడలేదే, ఎప్పుడే పడుతుంది అంటే మా బిల్లు పెట్టిండు సార్ వాళ్ళు అని నేను చెప్పుకున్నాను సార్. సరే ఎప్పుడే బిల్లు పడుతుంది అంటే అది కన్ఫామ్ చెప్పేదానికి నేను ఒకసారి పోయి అడిగినా సార్. సర్పంచ్ని అడిగితే నువ్వు స్ట్రైట్కి పోయి పంచాయతీ సెక్రటరీ అడుగు, నేను చెప్పిన ఆయన కదా అని చెప్పింది సార్. ఆయన అడిగితే ఏమనిందంటే సర్పంచ్దా నీకు సంతకం వేయాలయ్యా, నేను సంతకం వేసినాను, ఆయన ఇంకా వేయలేదు, పెండింగ్గా ఉంది అని చెప్పింది సార్. ఈ ప్రకారం పోతుండేటప్పుడు మేము ఏం చేయకుండా ఇంకా ఇట్నే ఉండేలాగా ఒక 2 ఇయర్స్ ఆగేసిన సార్ శాలరీ పడకుండా. మళ్ళీ ఏం చేసిందంటే ఈ సర్పంచ్ వచ్చినాక మళ్ళీ పిలిచింది సార్. ఒకసారి పిలిచి అయ్యా నీకు జీతం పడుతుంది, నువ్వు యాడికి పోయి వచ్చి నువ్వు మాట్లాడనక్కర్లేదు, నా డబ్బుల్లో చేతి డబ్బులు నీకు ఇచ్చేస్తా అని చెప్పింది సార్. సరే చేసిన డబ్బులు ఇస్తారా అని చెప్పింది కదా, మళ్ళీ ఆస్కారం తోటి మనము ఇంట్లో నుంచి సరే పో అని చెప్పి మా వైఫ్ కానీ మా అత్త కానీ సరే పిల్లోళ్ళకి చెప్తుంది కదా, నేను 2 మంత్స్ నీకు శాలరీ పెడతా అని చెప్పింది సార్. 2 మంత్స్ పెట్టేటప్పుడు వెంకటరామ సార్ ఒక ఆయన ఉండేది సార్. ఆయన మారిన తర్వాత ఒక 2 నెలల మటము ఆయన పెట్టింది సార్. నేనేమన్నా అంటే సార్ ఇన్ని రోజులు వచ్చినా కదా, ఒక 6 మంత్ ఒక 6 నెలలు మనకు పెడితే బాగుంటుంది అని మనం అనుకున్నాం సార్. 36,000 వస్తుంది. 2 నెలలకి ఏం సార్ నాకు పెట్రోల్ కన్వెన్సే పోయింది సార్, ఒక 12,000 దాకా.
మళ్ళీ మనం ఆస్కారం ఉండేదానికి ఈ పని చేయమంటుంటారు కదా. ఈ బీసింగ్ చల్లేది, గుంతలోడేది ఇవన్నీ చెప్పిమంటండి సార్. మళ్ళీ సర్పంచ్ ఏం సార్ అని అడిగిన పంచాయతీని. ఆయన ఏమన్నాడంటే నువ్వు చెయ్యయ్యా, దానికి తనీ కాస్ట్ ఇస్తారు. ఆయన చేసేంత ఒరిగే సార్. ఆ టైంలో ఉంటాడు, ఫోటో ఎత్తుకొని పోయేస్తాడు. దాని తర్వాత ఇంకేం ఆస్కారం లేదు సార్ మాకు. నేను ఆయన అడిగేటప్పుడు నువ్వు ఆడికైనా పోయి చెప్పుకో, నీకు ఇంతే అయ్యా. ఇప్పుడు మా పంచాయత్ సెక్రటరీ కూడా మళ్ళీ అడిగితే పంచాయత్ సెక్రటరీ కూడా ఇప్పుడు సర్పంచ్ కాడ అడగమండి. నేను ఆయన పోయి అడిగితే నాకు కూలీ ఇవ్వమని అడిగిన సార్ ఒకసారి. అడిగితే ఆయన ఏమంటుండంటే నాకు కూలీ ఇచ్చేదానికి నువ్వు ఆడికైనా పోయి కంప్లైంట్ ఇచ్చుకో, నువ్వు ఆడికైనా పోయి దిక్కున్న కూడా చెప్పుకోకు అంటుండే సార్. నేను దానికి ఏమన్నా అంటే ఏంది ఇలాగ అడుగుతుంటారు కదా మీరు పని మటన్ చేయించుకుంటారు, ఇలాగ చెప్తే ఎట్ట అంటే సార్ ఇలాగ నేను అడిగినా పోయి కంప్లైంట్ ఇస్తాను పెద్ద అధికారులు కాడ, మీరు ఎలాగ మాట్లాడితే అని చెప్తే అలాగ అడిగిన దానికి ఆయన ఒకే రెస్పాన్స్ అంటుండు, నువ్వు ఆడికైనా నీ దిక్కున్న కూడా చెప్పుకోమంటుండు. దాని తర్వాత నువ్వేం చేసుకుంటావో ఈ పని కానీ ఉండదు నీకు, ఈ పని కానీ నేను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటాను. నువ్వు వేరే వాళ్ళని పెట్టుకున్నా కానీ ఆ రెస్పాన్స్ ఏందిరా అంటే ఇప్పుడు నేను చేసిన దానికి ఏమమ్మా నువ్వు ఎవరైనా పెట్టుకుంటారు కదా, మీరు పెట్టుకున్న తర్వాత వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా, వాళ్ళని కానీ ఎట్నే చేస్తానంటే నువ్వు అడగనక్కర్లేదు, నీకే ఈ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకేం ఇస్తాను ఈ రెస్పాన్స్ చెప్పిండు నాకు అని చెప్పి నేను అడిగినప్పుడు ఇదేలాగా ఏ టు జెడ్ ఏది అడిగినా కానీ ఇంటికి అడిగిపోయి ఏదైనా లైట్లు లేదు, మా పాలెంలో ఏదైనా ఉన్నా కానీ సరిగదు, ఈ సచివాలయంలో పనిచేస్తున్నాయి కదా అదే హెల్ప్ చేస్తారని అడిగినాం మేము. నేను అడిగినప్పుడు కానీ ఒక రెస్పాన్స్ ఇవ్వండి సార్. ఆయన ఒకే ఒక విషయం, చిన్న విషయం ఆయన ఏం అడగంటే 5 ఊర్లు పంచాయతీలో ఆయన ఎన్నుకొనిందుకు. హలో సార్, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను సంవత్సరాలు చేసినా కదా, నాకు 2 ఇయర్స్గా 1 ఇయర్ పెట్టిండు, దాని తర్వాత నేను పెడతానండి, ఇంకా కానీ పెట్టలేదు కదా. ఒక 2 ఇయర్స్ చేసిన శాలరీ నాకు కష్టాజీతం మాట నాకు ఇస్తే నాకు అంతవరకు నా కుటుంబం నడిచేదని బాగుంటుంది సార్. ఇంతవరకు నేను ఏది చేయకపోయినా కానీ ఒక రిక్వెస్ట్ ఎందుకు ముందు పెడుతుందంటే ఏదైనా మీరు సపోర్ట్ చేస్తారని. ఇప్పుడు మీరు సపోర్ట్ చేసేదే ఏ టైం కన్నా కానీ మేము వచ్చేది, ఏ టైం కన్నా ఫోన్ చేస్తే కానీ నైట్ 9 గంటల నుంచి కుక్క చనిపోయినా కానీ మా ఊర్లో కుక్క చనిపోతే నాకే ఫస్ట్ ఫోన్ చేస్తారు. ఏదైనా ఒక ఇబ్బంది అయినా కానీ నాకు కష్టాజీతాన్ని వచ్చేదానికి మటము ఇన్ని రోజుల నుంచి చేసిన దానికి ఇది మటం మీకు కోరుకునేది లాస్ట్ ఒకే ఒక మాట చెప్తున్నా సార్. నా కష్టాజీతం మటం ఎట్లయినా కానీ నా ఫ్యామిలీ కోసం కానీ మీరు ఇంత కష్టం చేసినా కాబట్టి మీరు గుర్తించి నాకు కష్టాజీతం ఇప్పిస్తే చాలు సార్.